హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు బబుల్ ఛానల్. నేను మీ బబుల్. దిస్ టాపిక్ ఈస్ ఇక్కడ మనం నియర్ వాలెట్లో హాట్ టోకెన్ అయితే డైలీ మైనింగ్ చేస్తున్నాం. మీకు ఇక్కడ యూఎస్ మేమో కాయిన్ అయితే మనం స్టేకింగ్ అయితే పెట్టాలి. సో దానికోసం మనం హాట్ కాయిన్ అయితే యూజ్ అయితే చేయాలి. అంటే యూస్ మేమో మనకి ఒక ఏ డ్రాప్ అయితే ఇచ్చారు. సో దానికి ఇప్పుడు మనకి ఎండింగ్ అయిపోయిన తర్వాత 2 హాట్ కాయిన్ వచ్చేసి స్టేక్ అయితే పెట్టాలి. స్టేక్ పెడితే మనకి యూఎస్ మేమో కాయిన్ ఇస్తారు. సో ఎప్పుడు ఇస్తారో బట్ ఆ డీటెయిల్స్ అయితే చూద్దాం. బట్ మీకు ఇక్కడ నియర్ కాయిన్ ఎలా యాడ్ చేయాలో వీడియో అయితే చేశాను. బట్ ఇందులో చూడండి యూఎన్ కాయిన్ బై ప్రాసెస్ చెప్పాను. ఈ ప్రాసెస్ అయితే ఇప్పుడైతే లేదు, ఎక్స్పైర్ అయితే అయింది. సో చూద్దాం ఓకేనా. ఇక్కడ మ్యాక్సిమం అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు రిజిస్టర్ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో మీకు నియర్ కాయిన్ ఎలా చేయాలో ఓకేఎక్స్లో చెప్పాను, బట్ అదైతే వదిలేయండి. ఇప్పుడు పైన మీకు బైబిట్లో చెప్పాను ప్రాసెస్, నేను కూడా ఇప్పుడు అలానే సెండ్ చేసుకుంటాను. బట్ ఇక్కడ ఏంటంటే హాట్ టోకెన్ రిజిస్టర్ వీడియో ఇంకా ఉంది, బట్ ఎప్పటివరకు ఇస్తే తెలియదు. మైనింగ్ చేసుకోండి ఓకేనా. మీరు ఇప్పుడు సెర్చ్లో వెళ్ళేసి హాట్ కాయిన్ ఎలా మైనింగ్ చేయాలో మీకు ఆల్రెడీ చెప్పాను. అలా ఓపెన్ అయితే చేసుకోండి వాలెట్ అనేది. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఎవరి 2 అవర్స్కి వచ్చేసి మీరు ఇక్కడ క్లైమ్ 0.010 అయితే వస్తుంది. క్లైమ్ హాట్ పైన క్లిక్ చేస్తే మీకు ఎవరి 2 అవర్స్కి వస్తే క్లైమ్ అయితే చేయండి, మిస్ అయితే చేయకండి ఓకేనా. ఇక్కడ నాకు అక్కడ 25 హాట్ కాయిన్స్ అయితే ఉన్నాయి. నేను సింగిల్ మైనింగ్ చేస్తున్నా, మన ఫ్రెండ్స్ కూడా జాయిన్ అయితే అయ్యారు. సో కొంచెం లోడింగ్ అవుతుంది, ఏదో వదిలేస్తాను నేను. ప్రజెంట్ ఇక్కడ డి యాప్స్లో వెళ్ళండి. ఇక్కడ ఓపెన్ అయితే చేస్తే ఇక్కడ ఆల్రెడీ యూవన్ దీని అయిపోయింది. మీరైతే యూవన్ టోకెన్ అయితే ఎవరైతే బై అయితే చేయకండి. ఓన్లీ నియర్ కాయిన్ సెండ్ ప్రాసెస్ వీడియో చూసి వదిలేండి. ఇంతకుముందు వీడియో చెప్పానుగా. ఇక్కడ యూఎస్ మేమో ఎక్స్ప్లోర్ చేయండి. రౌండ్ 1 అయితే నేను ఎలిజిబుల్ అయితే కాలేదు. యు ఆర్ ఎలిజిబుల్. సో నేనైతే ఎలిజిబుల్ అయ్యాను. సో ఇక్కడ చూడండి. బట్ ఇక్కడ రౌండ్ 3 ఇప్పుడు నడుస్తుంది కాబట్టి మీరు రౌండ్ 3లో విన్ అవ్వాలంటే ఇక్కడ ప్రజెంట్ మీ కాడ చూడండి. ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి క్లైమ్ నంపై క్లిక్ చేసి ఆఫర్ పేజ్లో అయితే వచ్చేయండి. ఒకసారి ఇక్కడ నియర్ కాయిన్ వచ్చేసి $5 అయితే ఉండాలి. మీ ఇక్కడ నా అక్కడ నియర్ కాయిన్ వచ్చి కొంచెం వెయిట్ చేయండి చెప్తాను. ఇక్కడ సో గైస్ కొంచెం సర్వర్ ప్రాబ్లం ఉంది. నేను ఒక 5 or 10 minutes వెయిట్ చేశాను. ఇక్కడ మన వాల్యూ అయితే చూపిస్తుంది. ఇక్కడ $5 వర్త్ గల నియర్ కాయిన్ అయితే ఉండాలి. సో ఇక్కడ నా అక్కడ 3.63 ఉంది. ఇక్కడ మీరు ఏం చేయండి, పైన మీకు ఒక యూజర్ నేమ్ ఉందిగా, యూజర్ నేమ్ అయితే తీసుకోండి ఓకే. నేను మళ్ళీ మీకు ఒకసారి బైబిట్లో మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బైబిట్లో మీరు మొన్న లాస్ట్ వీడియోలో P2P ట్రేడింగ్ ప్రాసెస్ చెప్పాను. సో ఆ వీడియోస్ అయితే చూడండి, డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఇక్కడ ప్రజెంట్ నా అసెట్లో చూడండి. ఇక్కడ అసెట్లో అయితే వెళ్తాను. అసెట్లో వెళ్తే చూడండి, ఇక్కడ నియర్ కాయిన్ అయితే మీరు ఉన్న USDT బై చేసుకోండి. ఒక $3 or $4 తీసుకొని మీరు USDT బై నియర్ అయితే తీసుకోండి ఓకే. మీకు తెలుసు వాళ్ళ వీడియోస్లో చెప్పాను. ఇక్కడ విత్డ్రా కొట్టేసి మీకు ఇప్పుడు దాకా ఒక అడ్రస్ అయితే ఇచ్చి ఉంటాను. ఇక నెట్వర్క్ వచ్చేసి నియర్ పెట్టుకోవాలి ఓకే. కాయిన్ గీ కూడా ఉంది, కాయిన్ గెస్టెడ్ అయితే ఉంది సంథింగ్, అయినా కూడా నో ప్రాబ్లం, ఎందుకంటే స్లోగా వెళ్తుందని చెప్తున్నారు. అడ్రస్ వచ్చేసి మీరు ఇప్పుడు కాపీ చేశారుగా పైన హోమ్ పేజ్లో, ఆ అడ్రస్ వచ్చేసి ఇచ్చేయండి ఓకే. ఇక్కడ నేను మ్యాక్సిమం ఇచ్చేస్తున్నాను. ఇక స్పాట్ వాలెట్లో ఉండాలి ఓకే. మీరు ఇక్కడ కింద సెట్టింగ్ అయితే ఉందిగా, సెట్టింగ్ అయితే తీసేసి మీరు సెకండ్ అయితే 1 అయితే పెట్టండి ఓకే. సో గైస్ సెట్టింగ్లో వెళ్ళేసి సెకండ్ ఆప్షన్ తీసేసి మళ్ళీ ఫస్ట్ ఆప్షన్ తీసేసి మళ్ళీ సెకండ్ ఆప్షన్ పెడితే మీకు వితౌట్ ఆప్షన్ వస్తుంది. వితౌట్ అయితే కొట్టండి ఓకే. సింపుల్గా వితౌట్ అయితే అయిపోతుంది. కన్ఫర్మ్ అయితే కొట్టండి. 0.01 నియర్ కాయిన్ అయితే వస్తుంది. మీ ఈమెయిల్ ఐడికి అథెంటికేషన్ చేసేయండి. సో గైస్ ఇక్కడ విత్డ్రా అయితే సెంట్ అయితే అయిపోయింది, బట్ కొంచెం లేట్గా యాడ్ అవుతుంది మీకు చెప్పానుగా. సో దీంట్లో సర్వర్ ఇష్యూ కూడా ఉంది. నేను ఒకసారి రీలోడ్ పేజ్ కూడా చేస్తాను, వెయిట్ చేయండి. సో ప్రజెంట్ ఇక్కడ బ్యాలెన్స్ షో అవ్వట్లేదు, బట్ కింద అయితే షో అవుతుంది. ఇక్కడ నేను మళ్ళీ స్టోరేజ్లో వెళ్తాను. మీరు క్లైమ్ చేసుకొని చెప్పాను ఎవరి 2 అవర్స్కి. ఇప్పుడు డి యాప్స్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఓపెన్ పైన చేస్తే ఇక్కడ ఎలిజిబుల్ అయితే అయ్యింది చూడండి. ఎక్స్ప్లోర్లో వెళ్తే మినిమం ఒక $5 పడుతూ గల నియర్ కాయిన్ అయితే ఉండాలి. సో ఇక్కడ యూస్ మేము పూల్ అయితే చూడండి, 2500 మిలియన్ అయితే మనకి ఆ లొకేషన్ అయితే ఇచ్చారు. సో దీంట్లో ఎంతైనా మనకి ఇస్తారు ఓకేనా. ఆల్రెడీ 14,280 ఇక్కడ చూడంండి. సారీ గైస్ ఇక్కడ 1,42,000 మెంబర్స్ అయితే ఇక్కడ ఆల్రెడీ పార్టిసిపేట్ చేశారు ఓకేనా. మీరు $5 నియర్ కాయిన్ ఉంటేనే మీ ఇక్కడ ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇంతకుముందు చూపానుగా $3 ఉంది, బట్ ఇక్కడ మినిమం ఒక 600 to 700 రూపీస్ మీరు తెచ్చి పెట్టుకోండి ఓకేనా. డిపాజిట్ హాట్ పైన క్లిక్ అయితే చేయండి. చేసిన తర్వాత మినిమం బిడ్ వచ్చేసి ఇక్కడ 10 అయితే చెప్తున్నారు ఓకేనా. మనక్కడ ఉన్న బ్యాలెన్స్లో దానికన్నా ఇది ఫ్రీగానే వస్తుంది కాబట్టి మ్యాక్సిమం 10%, 40% యువర్ బ్యాలెన్స్ అని చెప్తున్నారు. నాకు ఇక మ్యాక్సిమం 10 అయితే ఉంది కాబట్టి 10 అయితే ఇస్తున్నాను ఓకేనా. మీకు ఇక్కడ ఎక్కువ ఉంటే ఎక్కువ అయితే చూపిస్తుంది. ఇక్కడ మేకే బిడ్ పైన క్లిక్ అయితే చేయండి. చేసేస్తే మీకు సింపుల్గా బిడ్ అయితే అయిపోతుంది ఓకే. కొంచెం వెయిట్ చేయండి. బట్ తీసుకుంటుందో లేదు నాకు అది ఐడియా, ఎందుకంటే మినిమం 40% అన్నారు కాబట్టి అది 10 చూపించింది అది. బట్ మనం ఒకసారి ట్రై అయితే చేద్దాం. ఇక లోడింగ్ అవుతాం కోసం వెయిట్. చాలామంది యూజర్స్ అయితే ఒకటేసారి
ఓపెన్ అయితే చేశారు. ఇలాంటి ఆఫర్ మళ్ళీ రాదు మనకి. సో ఎర్రర్ అయితే వస్తుంది. మినిమం 10 అయితే పెట్టొద్దు. ఒకవేళ మ్యాక్సిమం 10 అవుట్ ఉంటున్నారు కాబట్టి నేను 6 అయితే పెడుతున్నాను. ఓకే, ఎక్కువ అయితే పెట్టకండి. నెక్స్ట్ అయితే చేస్తున్నాను, మళ్ళీ మేకే బిడ్ అయితే చేస్తున్నాను. చూడండి 6 అయితే తీసుకుంటుంది అనుకుంటున్నాను. మ్యాక్సిమం ఎక్కువ అయితే పెట్టని ఛాయిస్ అయితే లేదు మనకి, తీసుకోదు అది ఎలా అయినా. వెయిట్ చేయండి, అయిపోతే మీకు చెప్తాను. ఇక చూడండి గాయస్, మనకి 10 డిపాజిట్ తీసుకుంది. ఓకేనా, నేను మళ్ళీ 6 అయితే పెట్టాను, బట్ 10 అయితే ఇవ్వ డిపాజిట్ 10 ఇక్కడ 10 తీసుకున్నట్టు చెప్తుంది. ఇక్కడ మనం 1.28 మిలియన్ యూజర్స్ అయితే హార్ట్ ఇన్ పూల్ అయితే ఉంది. అలాగే 2500 మిలియన్ అయితే ఇక్కడ ఉంది. సో ఆల్రెడీ 143 మెంబర్స్ అయితే చూడండి చాలామంది పార్టిసిపేట్ చేశారు. సో మనం ఇక్కడ హార్ట్ కాయిన్లో ఎంత మైనస్ అని చూద్దాం ఒకసారి. ఓకే, ఇక్కడ నాకు 25 అయితే ఉంది, బట్ ఒకసారి బ్యాక్ అయితే వెళ్తాను. ఇక చూడండి మీకు వాల్యూ కూడా చూపిస్తుంది. ఓకే, $7 మన కాడ $7 పడుతుంది కదా యూజ్డ్, అది నియర్ కాయిన్ అయితే ఉంది. ఓకే, ఇక హార్ట్ కాయిన్లో అయితే మనకి మైనస్ అయితే ఏం అవ్వట్లేదు. ఓకేనా, మైనస్ అయితే ఏం చేయట్లేదు. బట్ ఇక్కడ ఏంటంటే ఈ యాప్స్లో వెళ్ళిన తర్వాత ఓపెన్ అయితే చేయండి. మీరు 10 కాయిన్స్ పార్టిసిపేట్ చేసినట్టయితే ఇక్కడ చూపిస్తుంది. ఓకే, ఇదొకటి మీరు చూసుకోండి. ఓకే, మ్యాక్సిమం ఇక్కడ 10 ఉంటే 3 or 2 పెట్టండి. ఒకవేళ 10 అబోవ్ ఉంటే మీరు వచ్చేసి 6 or 3 అయితే పెట్టండి. ఓకే, నాకు 20-25 అవుతుంది కాబట్టి నేను 10 అయితే పెట్టాను. మీరు మ్యాక్సిమం బిడ్ చూపిస్తుంది, దాంట్లో ఒక 2 or 3 కాయిన్స్ మేనేజ్ చేసేసి పెట్టండి. ఓకే, మిస్ అయితే చేయకండి. ఇది మనకి యూఎస్ మేమ్ కాయిన్ అయితే ఇస్తారని చెప్తున్నారు, బట్ ఇది యూఎస్ మేమ్ ఇస్తారా లేకపోతే యూఎస్ మేమే ఇస్తారు కాయిన్ వచ్చేసి, బట్ ఇది ఎక్కడ లిస్ట్ అయింది మరి ఈ స్వాప్ అయితే చేసుకోనికి ఉంటుంది. వేరే ప్రాసెస్ అయితే ఏమైనా విత్డ్రా ప్రాసెస్ మనం ఇది ఎప్పుడు ఎండ్ అవుతుంది కూడా మనకి రిజల్ట్ డీటెయిల్స్ అయితే ఏమి ఇవ్వలేదు. బట్ డైలీ అయితే మీరు మైనింగ్ అయితే చేయండి. ఇప్పుడు తింటే గాయస్ ఇంకా డౌన్ ఉంటే యూట్యూబ్ కామెంట్లో కామెంట్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో టెలిగ్రామ్ ఫాలో అప్ అయితే అవ్వండి. థ్యాంక్ యూ ఆల్.